అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకున్నారు. ఆలోచించారా పెట్టే ముందు? త్రూఅవుట్ ద ప్రాసెస్ ఆలోచన ఉంది. ఓకే. బట్ మేము చెప్పినట్టు కావాలని పెట్టేస్తే అయిపోద్ది పబ్లిసిటీ స్టంట్ అని మాత్రం కాదు సార్. అసలు డెఫినెట్లీ ఏదో ఎన్కాష్ చేసుకుందాము అని ఎప్పుడూ అసలు ఉద్దేశం లేదండి. వెరీ సిన్సియర్. మేము కథతో పాటు కథ పూర్తవక ముందు నుంచి ఈ టైటిల్ ఉంది. ఇట్స్ బీన్ రిజిస్టర్డ్ దెన్ ఓన్లీ. అండ్ కథకి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ కథ చెప్తున్నప్పుడు లేదు, వెరీ పాజిటివ్ అండి. దే వెరీ పాజిటివ్. అన్ని మెసేజ్లో ఆట పట్టించారు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు. ఆట పట్టించారు అంటే ఇట్ వాజ్ వెరీ హెల్దీ వేలో. భయ్యా ఏంటి ఈ టైటిల్ కూడా చంపా, ఓకే ఓకే ఇంకేం మిగిలాయి అని ఇలాంటి మీమ్స్ అవన్నీ చూసేవాళ్ళం. బట్ వాట్ ఎవర్ మెసేజెస్ వీ గాట్, వాట్ ఎవర్ కాల్స్ వీ గాట్, దే వెరీ హ్యాపీ. భయ్యా మంచి సినిమా చేయండి, మంచి టైటిల్ అని ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చినప్పుడు వీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఫ్యాన్స్ అంటూ విడిగా ఎవరు సెపరేటెడ్గా ఏమి ఉండదు. మన అందరం అభిమానించే హీరోస్ వీళ్ళు. ఇట్ ఈస్ ట్రిబ్యూట్, ఇట్ ఈస్ అ రెస్పెక్ట్. మన ఫేవరెట్ హీరోస్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ లాగా మేము తీసుకుని దాన్ని ఆ గ్రాటిట్యూడ్ చాలా చక్కగా పద్ధతిగా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని మీ జర్నీలో, మీడియా జర్నీలో, టీవీ జర్నీలో కానీ కలిసారా? ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు కలిసాను. నేను మర్చిపోయి సినిమా చేశారు కదా, అత్తారింటి దారేది సినిమా. సో ఆ సినిమా ద్వారా పరిచయం అండ్ ఒక చాలా మంచి బాండింగ్ ఆయనతో. హ్యావ్ వెరీ ప్రెషియస్ స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో. అండ్ దాని తర్వాత కూడా నాకు ఆయన ఎక్కడైనా షూట్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి కలిసి, నేను సర్దార్ గబ్బర్ సింగ్ జరిగినప్పుడు వెళ్ళాను, గోపాల ఆ సినిమా అయిపోయాక చాలాసార్లు షూట్కి వెళ్ళి ఒక 5-10 minutes ఆయన్ని కలిసేసి ఒక సెపరేట్ ఎనర్జీ అది. దెన్ భీమ్లా నాయక్ వాజ్ లాస్ట్ బయట షూటింగ్లో నేను కలిసింది అంతే, అది లాస్ట్. ఇంకా దాని తర్వాత హీ వాజ్ బిజీ దాంట్లో పొలిటికల్ హీస్ డూయింగ్ బిగ్గర్ జాబ్. సో వెరీ హ్యాపీ. సూపర్. ఆఫ్ కోర్స్ మీ కొలీగ్స్ అంతా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేసినట్టున్నారు కదా. అవునవును వెళ్ళాను. ఇప్పుడు సుధీర్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ టీవీ ఆర్టిస్టులు అందరూ వెళ్ళి క్యాంపెయిన్ చేశారు కదా. కాన్సెప్ట్ అనేది ట్రైలర్తో కొంత కన్వే చేస్తారు ఆడియన్స్కి, ఎలా ఉండబోతుంది సినిమా అనేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకటి ఫండ్ జనరేట్ చేయాలి, ఆడియన్ని ఎంటర్టైన్ చేయాలి, లేకపోతే ఒక స్టార్ హీరో ఉండి కేజీఎఫ్ లెవెల్లో విజువల్ ఫీస్ట్ అన్న ఇవ్వాలి, అయితేనే జనాలు వస్తున్నారు థియేటర్కి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయితో వస్తున్నారు. మీ సినిమాలో ఏం చూపించబోతున్నారు, మేము ఎందుకు రావాలని ఆడియన్ అడిగితే మిమ్మల్ని? అంటే ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజులు నుంచి మేము ప్లేస్ చేసింది కూడా అందుకే సమ్మర్ హాలిడేస్లో ప్లేస్ చేసింది. లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం వేర్ హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ ఎంజాయ్. సో చక్కగా హ్యాపీగా వాళ్ళు నవ్వుకొని కాసేపు అరే మన ప్రదీప్ సినిమా భలే ఉందిరా, సరదాగా ఉంది, ఎంజాయ్ చేసాం మనం అనే ఒక ఫీల్ క్రియేట్ చేయడం కోసం చేసిన సినిమా అక్కడమ్మా ఇక్కడ. ఇది ఇంకొకటి, మనం నలుగురితో పాటు ఒక సినిమా చేయటం వేరు, మనమే సోలోగా సినిమా చేయటం వేరు. నలుగురిలో అంటే ప్రెషర్ షేర్ అయింది. మీకు ఆల్రెడీ ఒక ప్రెషర్ తీసుకున్నారు, అది రిలీఫ్ అయిపోయింది, 30 రోజుల్లో ప్రేమించడం వల్ల మంచి అప్లాయ్ వచ్చింది. ఈ సినిమాకి మళ్ళీ ఆ ప్రెషర్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టికెట్ తెగాలి అంతే. అలా అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్ అండి, బట్ అన్నిటికీ సూత్రం మూల కారణం కథ. సో ఆ కథ ఒకటి మంచిది దొరికినప్పుడు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంత ప్రెషర్ అనిపించలేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే అందరం కొత్త వాళ్ళం ఇది. అంటే అందరికీ మంచి రికగ్నిషన్ ఉంది, అందరూ చాలా వాళ్ళ దాంట్లో ఉన్నారు. నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి ఇలాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి నేను ఫోర్ఫ్రంట్ నుంచోవాలి. అంటే ఎందుకంటే నేను పిలుస్తున్నాను, నేను కథ చెప్తాను రండి అని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీతో కూడిన ప్రెషర్ అది. సో మాకు భయంతో కూడుకున్న అభిమానం వల్ల వచ్చిన ప్రేమ ఈ సినిమా. ఎంతసేపు కూర్చోబెట్టున్నారు థియేటర్లో? డ్యూరేషన్ ఎంత? వీ హ్యావ్ 2 hours 20 minutes. 2 hours 20 minutes. Yes sir. క్రిస్పీగా వెళ్తున్నారు, చాలా క్రిస్పీగా. బట్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే సినిమా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఉంటే బాగుండు, అరే భలే ఉంది ఇంకాసేపు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అని మేము ఫీల్ అవుతాం. ఓకే. చూపించారా ఇండస్ట్రీలో ఎవరికన్నా? ఎస్ సార్, చూశారు. బట్ ఫస్ట్ ఆడియన్స్ మా సినిమాని చూసిన వాళ్ళు మైత్రి సంస్థ వాళ్ళు. ఓకే. అండ్ వాళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ మాకు 100 ఏనుగుల బలం ఇచ్చింది. వాళ్ళు నవ్వడము, ఎంజాయ్ చేయడము, అదంతా చూసి మాకు అసలు చాలా ఎమోషనల్. అంటే మేము అనుకుంది కరెక్టే అయితే రీచ్ అవుట్ అవుతుంది. బికాజ్ మేము సర్టెన్ పెట్టుకున్నాము. అంటే
ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అవ్వాలి, మిడిల్ క్లాస్ అంటే అంకిల్స్, ఆంటీస్, బాబాయిలు, పిన్నిలు అందరూ కూర్చొని చూడాలి. నాట్ ఓన్లీ జస్ట్ యూత్, అంటే ఎవరైతే ఫాలో అవుతారో ఇప్పుడు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చూడాలి, వాళ్ళు చూడాలి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మైత్రి సంస్థ సినిమా చూడగానే వాళ్ళకి చాలా బాగా నచ్చడం, డేట్ లాక్ చేయడం ఇమీడియట్గా, అండ్ రిలీజ్కి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం. ఐ థింక్ అక్కడితో మాకు కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది సార్, బిల్డ్ అయింది. సూపర్ అండి, మీరు చెప్తుంటే అంత పాజిటివ్ కనపడుతుంది. యా, అంటే ఇప్పుడు ఓటీటీ కానీ ఎవ్రీబడి హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ రెడీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. రిలీజ్కి ముందే ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా వింటున్నాం ఇట్లాంటివి సార్. ఓకే, గుడ్.